అనంతపురం జిల్లా హిందూపూర్లో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. రుక్మంద, గంగాధరప్ప అనే ఇద్దరు వ్యక్తుల భూమిని కొంతమంది దౌర్జన్యంతో కబ్జా చేయడానికి పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర కాలనీలో ఉన్న గోవిందప్ప నుండి భూమిని కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. అప్పటి నుండి ఆ స్థలానికి మున్సిపాలిటీకి గుర్తులు కూడా కడుతున్నామని చెప్పారు. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు ఆ భూమి తనదంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేదని ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మంగదా ఉప్పురు గోవిందప్ప వాళ్ళతో ల్యాండ్ కొన్నారు. వాళ్ళు 1966లో కొన్నారు. మేము కొన్న వాళ్ళు మేము 2000 సంవత్సరంలో కొన్నాము. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత అనంతపూర్కి చెందిన నదీం, భూపాలం శ్రీకాంత్ లాంటి కొంతమంది, టీవీ రవికుమార్ అలాంటి కొంతమంది 200 మందిని మనుషులను పిలుచుకొచ్చి భూదందా ప్రకారం ఇక్కడంతా జేసీబీలు పెట్టి క్లీన్ చేస్తున్నారు. దీనికి సిఐ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఎంఆర్ఓ గారు ఇచ్చారు అంటున్నారు. కానీ ఎంఆర్ఓ గారు ఏమి ఇచ్చారంటే అది కోర్టులో, సివిల్ కోర్టులో ఉంది. దాని డిసిషన్ ఏమొస్తే దాని ప్రకారం మూగాండి అని ఇచ్చున్నారు. వాళ్ళేం పొజిషన్కి రమ్మని ఎక్కడా ఇవ్వట్లేదు. అలాగే జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక కార్డు ఉంది అని అన్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గర 374 సర్వే నెంబర్లో ఉంటే అది 373లోకి వచ్చి క్లీన్ చేస్తున్నారు. మా సర్వే నెంబర్ 374 అంటున్నారు, ఇది 373. దానికోసం వాళ్ళు కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించారు. ఆ నంబర్లు కూడా చెప్తున్నాను. ఫేక్ డాక్యుమెంట్గా 3089 2022 ఫేక్ డాక్యుమెంట్ నంబర్ ఇది. ఇంకొకటి వచ్చి 3762 2022. ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ సృష్టించి ఇందులో 373 సర్వే నెంబరే లేదు.